అగ్గో హలో అరే నీకు దండం పెడతారా ఒక్కటంత ఒక్కటేరా అరే ఒక మూలకున్న మంచిదేరా ఒక్కటే పర్వాలేదు ఏ 500 ఎక్కువైనా మంచిదేరా నేను ఇస్తా అబ్బా ఒక్కటి తెచ్చిరా నీకు దండం పెడతారా అబ్బా ప్లీజ్ రా అని ఎక్కడ చూసినా గిట్లనే నడుస్తున్నాయి కానీ గివిలా చూడు రియసొంటి అదృష్టమో ఇటు దిక్కు టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ అట్నుంచి వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు పట్టణాన్ని మొత్తం సింగారిస్తున్నారని చెప్పుకుంటున్నాం కదా పొద్దు మాపన్ తేడా లేకుండా రంగులేసి షెట్లు పెట్టి వరంగల్కి వచ్చేటోళ్లకు కళ్ళు శమక్కు అనేటట్టు చేసిండ్రు కదా సిబ్బంది అంతా అగోగా వాళ్ళే బాహుబలి సినిమా టికెట్ అల్కగా దొరికించుకున్న అదృష్టవంతులు అంటే చేసిన పనులకు మెచ్చి హరీష్ సార్ మాట్లాడి అందరికి పిరిగా టికెట్లు కొనిచ్చిండయింది అనుకోకుండ్రి జిల్లా పెద్ద మనిషి కలెక్టర్ ఆమ్రపాలి మేడమే పట్నం సోకు కోసం కష్టపడ్డోళ్ళందరి పనితీరును మెచ్చి బాహుబలి సినిమా టికెట్లను పిరిగా గిఫ్ట్ కింద ఇచ్చింది ఆఫీసర్లు కార్మికులు వాళ్ళు కలిపి 300 మంది ఉంటే 300 మందికి సినిమా విడుదలైన ఫస్ట్ రోజు ఫస్ట్ షో అంటే మాపటిలే 6 గంటలకు టికెట్లు తీసుకోమని ఆర్డీఓ సార్ను తోలితే హన్మకొండ ఏషియన్ మాలోళ్ళు వెనకకు ఆలోచన చేయకుండా చేతులు పెట్టినరట టికెట్లను మేడం కూడా వాళ్ళతోనే కూర్చొని సినిమా చూస్తుందట అంటే చూడండి మేడం మోడర్న్ గుండుడే కాదు అడ్వాన్స్డ్ మోడర్న్ గా ఆలోచించి అడ్వాన్స్ బుకింగ్ చేయించుకున్నది అందరూ దానిలాడే బాహుబలి సినిమా టికెట్లను కలెక్టర్లలో బాహుబలి కలెక్టర్ కదా అని మస్తు మురుస్తున్నారు ఆమ్రపాలి మేడం పనితనం మెచ్చిన పబ్లిక్ కానీ కొందరు ముక్కిర్చేటోళ్ళు కూడా ఉన్నారు కలెక్టర్ మేడం చూపియాలనుకుంటే పూర్ణ సినిమానో శరణం గచ్చామసోంటి సినిమానో చూపిస్తే మంచిగుండు కదా అని అనుకుంటున్నారు కానీ మున్సిపాలిటీ సిబ్బందిలో మాత్రం మేడం సూపర్ ఫోన్ అనుకుంటున్నారు అబ్బా మేడం మా ఊరికి ట్రాన్స్ఫర్ అయితే మస్తు మంచిగుండని అనుకుంటున్నారట కడమ ఊళ్ళో పోంటున్న నౌకర్దారులు ఇటు కరీంనగర్ జిల్లా హుజరాబాద్లోనైతే టీఆర్ఎస్ పార్టీ సభకొచ్చే కార్యకర్తలకు పుక్కటికే బాహుబలి టికెట్లు బుక్ చేసిండు పంచాయతీ చైర్మన్ విజయ్ కుమార్ అన్న